తెలంగాణ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు కేకే, కడియం శ్రీహరి, కావ్య, ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్, అరవింద్. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. ఈ రోజు లేదా రేపు నదీసభ సభ్యులు చేసి మేయర్ సత్వాల్ జయలక్ష్మితో పాటు కడియం శ్రీహరి, కడియం కావ్యతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే సాయంత్రం 6 గంటల పాటు తన కార్యాలయంలో మేయర్ కార్యాలయంలో కొంత మేరకు పాటు కొంత మేరకు వచ్చి తీసుకొని తర్వాత జాయినింగ్స్ అనేవి కంటిన్యూ అవుతాయని చెప్పేసి కొంత మేరకు సమాచారం. కేకే మరియు కడియం శ్రీహరి మాత్రం ఢిల్లీ వేరేగా జాయిన్ అవుతారా లేదా ఇక్కడే జాయినింగ్స్ ఉంటాయని కొంత మేరకు స్పష్టత రావాల్సి. భవిత, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట కేసీఆర్ తో మాకు అంతా బాగానే ఉంది, మాకు చాలా సపోర్ట్ చేస్తారని అంటూనే పార్టీ చేంజ్ అవుతున్నారు. ఎందుకని? అంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన పరిస్థితి మనం చూస్తాము. అయితే తాజాగా అధికారంలో ఉన్న పార్టీతోనే పనులు సాధ్యమవుతాయి. అంటే అభివృద్ధికి పట్టం కట్టాలి అంటే నియోజకవర్గాల వారు కావచ్చు, అంటే సమస్యలకి పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఒకవైపు అంటే వలసలకు వెళ్తున్నటువంటి నేతలు చెబుతున్నప్పటికీ కూడా మరొక వైపు బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని చెప్పి చాలా వరకు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చూసాము. కవిత ఇన్కమ్ ట్యాక్స్ లో తన అరెస్ట్ చూసాము. చాలా డిపార్ట్మెంట్ చాలా విభాగాలలో చాలా అభివృద్ధి గురైంది. అయితే తాజాగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అందులో చాలా మంది నేతల హస్తంలో ఇప్పటికీ అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు. అలాగే కాళేశ్వరం కావచ్చు, అంతేకాకుండా తాజాగా మనం సీఎం ఫండ్కి సంబంధించిన సీఎం చాలా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి వార్త చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి అక్రమాలే బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ కి కొంత మేరకు విముఖత చూపుతున్నారనే మాటలు చెప్తున్నా. వీళ్ళు మనం చూసాము తాజాగా కావ్య ఏదైతే కేసీఆర్ కి లెటర్ రాస్తుందో అందులో కూడా అదే మెన్షన్ చేసింది. అంటే అవినీతికి పాల్పడ్డారు, ఎక్కడ చూసినా కూడా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఎక్కడ చూసినా అవినీతి బాగోతమే బయటపడుతుంది. ప్రజలు చాలా వరకు విమర్శలు వెలువెత్తుతున్నారు. అంతేకాకుండా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ తీసుకొని గెలుపొందే అవకాశం తక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను పార్టీ సభ్యత్వానికి తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా న్యాయం చేయలేకపోతారు, వాళ్ళు రాజీనామా చేస్తున్నారని చెప్పడం కూడా ఈ మేరకు మనం చర్చ అయిన అంశంగా మారింది. వచ్చేటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ తో ఎలాంటి అదే ఇబ్బంది లేదు, తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ తోనే అభివృద్ధి చేసినట్టు చెప్పాల్సి వస్తున్నప్పటికీ మనకు అంటే అభివృద్ధి పథంలో నడవాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలో ఉండాలని చెప్తూ ఇక్కడ జాయినింగ్స్ అయితే చేస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే భవిత, పార్టీ మారే వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తున్నారు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు. సో దీన్ని బట్టి పార్టీ మారుతున్నారా అని కూడా అనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే పార్టీ మారే కూడా చాలా మంది ఖచ్చితంగా అధికార దాహంతో అంటే అధికారంలో ఉన్నాము, మనకు అనుకూలంగా ఉంటామని వాళ్ళ పార్టీ మారుతుంటారు. గతంలో కూడా ఏదైతే కాంగ్రెస్ ని దెబ్బతీయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎదుగుదలేదో అక్కడ ఉన్నటువంటి అంటే గత ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా మీకు సముచిత న్యాయం కల్పిస్తాము, అవకాశాలు ఇస్తామని చెప్పేసి వీళ్ళందరికీ కూడా అసలు కాకపోతుంది. సేమ్ అదే ఎదుగుదలను తీసుకొట్టేందుకు కాంగ్రెస్ కూడా విఫలం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజెంట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా 5 సర్వేల ఆధారంగా చూసినట్లయితే అంటే కాంగ్రెస్ పార్టీలో లేకుండా ప్రత్యర్థులు అయినటువంటి వాళ్ళు కావచ్చు, వేరే ఇతర వాళ్ళు ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం ఉంటాయి కనుక ఖచ్చితంగా పార్టీలో కాంపౌండ్ వాళ్ళకి పదవులు ఇవ్వాలని ఉద్దేశిస్తున్న పార్టీ గెలిపే లక్ష్యంగా పని చేయాలి, 14 సీట్లు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేతలు ఖచ్చితంగా టికెట్లు ఆశించే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భవిత.